హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరినీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఆనందంగా ఉంచాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అంటే కొంత యువత గురించి అయినా అవ్వచ్చు, లేకపోతే దేని గురించి అయినా అవ్వచ్చు. అంటే ఈ ర్యాగింగ్ అన్న విషయం మీరు ప్రతి ఒక్క చోట వినే ఉంటారు. అంటే జూనియర్స్ సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేయడం, అవి చిన్న చిన్నవి కావచ్చు, పెద్ద పెద్దవి కావచ్చు. సో కొంతమంది వీటికి తట్టుకోలేక సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు కూడా. చేసుకునే అవకాశం కాదు, చేసుకుంటున్నారు. సో ఏమన్నా కొంచెం మన వీడియో చూసన్నా అవేర్నెస్ ఏమన్నా వస్తుందేమో అన్న ఒక ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఎంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేస్తారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ర్యాగింగ్ అసలు ఈ ర్యాగింగ్ అనే పదం ఏమిటి? మన భారతదేశం 2002లోనూ 2001లోనండి, సరిగ్గా ఇయర్ గుర్తులేదు కానీ ఆ ఇయరే 2001 లేక 2002. సో మన ర్యాగింగ్ అనేది బంద్ చేసింది, అంటే అది మొత్తానికి బ్యాన్ చేసేసింది. సో అయినా ఎక్కడ ఆగట్లేదు ర్యాగింగ్ అనేది. ఒకవేళ గవర్నమెంట్ బ్యాన్ చేసినంటే మనం ఒక పౌరుడిగా, ఒక భారతీయ పౌరుడిగా మన భారతదేశం మనకి ప్రకటించిన ఫ్రీడమ్ని అలాగే అన్నిటిని మనం ఎలా అనుభవిస్తున్నామో తను పెట్టిన రూల్స్ని మనం ఫాలో అవ్వలేనప్పుడు మనం భారతీయులం ఎలా అవుతాం? అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ఒక్కటి మనం ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ ఇది తప్పు అని ఏమైనా రాసి ఉంటే అది తప్పకుండా కూడా ఫాలో అవ్వాలి. మంచి ఫాలో అవ్వాలి, చెడు ఫాలో అవ్వాలి. సో మీ చెడు చేయడం వల్ల ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఫ్యామిలీయే సఫర్ అవుతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇప్పుడు జస్ట్ కొత్తగా కాలేజీలోకి వస్తారు, మీరు చదివి జస్ట్ ఆ ఇయర్ పాస్ అవుతారు. ఈలోపు కొత్తగా వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ అనే పేరుతో టార్చర్ పెడుతూ ఉంటారు. అంటే ఈవెన్ బాయ్స్ అనే కాదు, గర్ల్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటున్నారనమాట. సో మీ మెంటాలిటీ ఎంతవరకు వెళ్తుంది, అంటే మీ ఆలోచన విధానం ఎంతవరకు వెళ్తుంది, అంటే మీ రాక్షసమైన మీ బ్రెయిన్ అసలు ఎంతవరకు వెళ్తుంది, ఆ బ్రెయిన్లో ఉండే ఆ కుల్లి కుషద్ధ ఇవన్నీ ఏంటి? సో అవన్నీ పక్కన పెట్టి మీరు కాలేజీకి ఎందుకు వెళ్తున్నారు? జూనియర్స్ కాలేజీకి ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి. మీరు కాలేజీకి ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి. సో హ్యాపీగా ఎంజాయ్గా జూనియర్స్తో కూడా సరదాగా ఉండండి, తమ్ముడు చెల్లి అని పిలుచుకుంటూ సరదాగా ఉండండి, తప్పేముంది? అంతేగాని ర్యాగింగ్ అనే పేరుతో వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళని ఇది చేసేసి వాళ్ళని సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపిస్తున్నాయి మీరు చేసే పనులు అనమాట. అంటే ఇప్పుడు ఒక పేరెంట్స్ ఉంటారండి, మీ పేరెంట్స్ ఉన్నారు, సీనియర్స్ మీ పేరెంట్స్ ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు చదువుకోమని? అంటే వాళ్ళు హాస్టల్లో కట్టొచ్చు, హాస్టల్ ఫీజులు ఇవన్నీ కట్టి వాళ్ళు మీకు ఎందుకు పంపిస్తున్నారు చదువుకోమని? చక్కగా చదువుకుని వాళ్ళకి ఏదో మంచి పేరు తెస్తారని కూడా కాదు, మీ భవిష్యత్తు బాగుంటుంది అనేసి, మీరు ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఉంటారు అనేసి, మీ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు ఎంతో కళ్ళగానే పంపిస్తారు. వాళ్ళు అక్కడ గొడ్డు చాకరీ చేస్తూ మీకు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయమని మీకు ఇస్తున్నారు ఆ ఛాన్స్. అలాగే జూనియర్స్ కూడా అంతే కదా, వాళ్ళ పేరెంట్స్ అంతే, ఎక్కడో గుడ్డు చాకరీ చేస్తూ వాళ్ళ పిల్లలు ఎవరి దగ్గర చేయి చాచకూడదని వాళ్ళు పంపించేది అందుకే. సో అందరి పేరెంట్స్ మైండ్ సెట్ ఒకటే, నా బిడ్డ ఎవరి దగ్గర చేయి చాచకూడదు, ఎవరి దగ్గర దేహి అని ఉండకూడదు, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తను సంపాదించుకొని తను చదువుకుని చక్కగా తను సంపాదించుకుని తన కుటుంబాన్ని గట్రా తను పోషించుకునే శక్తికి స్థాయికి వెళ్ళాలి అనేసి ఆ భగవంతుని వాళ్ళు రోజు కోరుకునేది అదే. వాళ్ళు అక్కడ ఎంత కష్టపడ్డా, ఎండ వాన చలి అన్నీ ఏమీ లేకుండా ఎంత కష్టపడ్డా మిమ్మల్ని హాస్టల్స్లో ఏసీ హాస్టల్స్ అవి ఉండొచ్చు, ఏ హాస్టల్స్ అయినా ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని జాయిన్ చేసేది అందుకే అనమాట. సో ఈ ర్యాగింగ్ అనేది ఎంతవరకు వెళ్తుందంటేనండి, పేరెంట్స్ అంటే ఎదుగొచ్చిన బిడ్డ కానీ ఎదుగొచ్చిన కూతురు కానీ చనిపోతే, అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, అలాగా ఎదుగొచ్చిన కూతురు కానీ ఎదుగొచ్చిన పిల్లవాడు కానీ చనిపోతే వాళ్ళ కడుపు కోత ఎంత ఉంటుందంటే అది అసలు మనం తీర్చలేనిదనమాట. ఆ ఉసురు మనకి ఊరికే పోదు. సో ఏంటంటే బాగా అదంటే ఒక ఫ్యాషన్ కింద ఫీల్ అవుతున్నారండి. దట్ ఈజ్ నాట్ ఏ ఫ్యాషన్, ఇది అసలు ఫ్యాషనే కాదు. ఒకవేళ మీరు ఒకసారి మనసుతో ఆలోచించండి, అంటే ఎట్లా ర్యాగింగ్స్ కూడా ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఎవరైనా బ్లాక్గా ఉంటే నువ్వు బ్లాక్గా ఉన్నావు అంటే డైలీ ఇంకదే. ఎవరైనా పొట్టిగా ఉంటే నువ్వు పొట్టిగా ఉన్నావు, ఎవరైనా లావుగా ఉంటే నువ్వు లావుగా ఉన్నావు.
సో అలా అంటే ఎవరికైనా కొంచెం బట్ట బుర్ర అలాంటివి ఉంటాయంటే కొంచెం చిన్న వయసులోనే వస్తాయి కదా, నీది బట్ట బుర్ర నీది బట్ట బుర్ర అంటే మీ ర్యాగింగ్ వల్ల మీ డైలీ చేసే హ్యారేజ్ వల్ల వాళ్ళు ఎంతవరకు వెళ్తున్నారంటే తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. ఇక్కడ నాకు ఇలా జరుగుతుందని చెప్పుకుంటే వాళ్ళు అక్కడ నమ్మరేమో, మన మాట నమ్మరు, ఏదో మనం చదువు గురించి చదవలేక వాళ్ళకి సాకులు చెప్తున్నామో వాళ్ళు అనుకుంటారేమో అని వాళ్ళ భయం. అటు తల్లిదండ్రులకి చెప్పలేక ఇటు మీతోని ఫేస్ చేయలేక వాళ్ళు తీసుకునే దారులు ఏంటి సూసైడ్. అది ఎంతవరకు వెళ్తుందంటే నిజంగా అది మీతో పోదండి, మీ పిల్లలకు కూడా కొట్టే అవకాశం ఉంటుంది. ఒక ప్రాణిని బలి తీసుకోవడం అసలు నిజంగా మనకి ఎవరిచ్చారు హక్కు? కడుపులో బిడ్డ పడినప్పుడే తల్లికే లేదు చంపే అర్హత. అలాంటిది బయట ఎవరికో ఎందుకు వస్తుందండి అది. సో ఒకరిని మాటలతో మానసికంగా ఇది చేయడం, మానసికంగా బాధ పెట్టి మన చేష్టలతో వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని వేరే విధంగా ప్రేరేపించడం అనేది అసలు అది ఒక తప్పు అయిన ఉద్దేశం అన్నమాట. నిజంగా ఒకవేళ మీకు ఆ సిచ్యువేషన్ మీకు కనుక మీరు ఫేస్ చేస్తే మీరు టైంలో ఎట్లా ఫేస్ చేసి ఉంటారు? ఒకవేళ మీరు కనుక ఫేస్ చేసి ఉంటే నా సీనియర్స్ అలా చేశారు, నేను ఇప్పుడు నా జూనియర్స్ని చేస్తున్నాను మీరు అనుకోకూడదు. అబ్బా వాళ్ళ రోజు నన్ను అలా చేశారు, నాకు ఆ టార్చర్ పడలేను, సో మనకు వచ్చే జూనియర్స్ మనం అలా చేయకూడదు అనేసి మన మనసుకు ఉండాలి. అంటే మనం బాగోపోయినా పక్క వాళ్ళు బాగుండాలని కోరుకోవాలండి. ఇప్పుడు సొసైటీ ఎలా ఉంటుందంటే మనం పాడైపోయామా ఆ పక్కవాడు కూడా పాడైపోవాలి. సో ఆ థాట్తో అస్సలు ఉండద్దు. మనం పోయినా పక్కవాడు బాగుండాలి, రేపొద్దున వాడే మనకి హెల్ప్ చేస్తాడేమో తెలియదు కదా. సో లేకపోతే చేష్టలతో హెరెస్ చేస్తూ ఉంటున్నారు. అంటే ఏమైనా కొట్టడం అని తిట్టడం అయిపోతుంది, కొట్టడం అని లేకపోతే వేరేగా అంటే ఏమన్నా మనీ తీసుకురా అలాగా మనీ తీసుకురమ్మని. సో అలాంటి వల్ల వాళ్ళ పేరెంట్స్ చెప్పుకుంటే అంటే వాళ్ళకి నీకు ఇప్పుడు మనీతో అవసరం ఏంటి గట్టా మన ఏమన్నా అడుగుతారేమోనని వాళ్ళు భయపడుతున్నారు. సో నా ఉద్దేశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్స్ అనమాట. ప్రాణాలని కాపాడండి. ఒక ప్రాణం తీయడం మనకి దేవుడు ఇవ్వలేదు హక్కు. సో ప్రాణాన్ని ఖచ్చితంగా కాపాడుతూ ఉందాం. సో ర్యాగింగ్ అనేది స్టాప్ చేద్దాం. మనం పడిన బాధ మన జూనియర్స్ పడకూడదు కాబట్టి. సో ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్స్ and bye bye. Please subscribe our channel Bhavani Happy Family. Bye bye.